మరో 4 లోక్సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ బుధవారం రాత్రి అభ్యర్థుల్ని ప్రకటించింది. నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు ముదిరాజ్, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డిలకు అవకాశం కల్పించారు. దీంతో రాష్ట్రంలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలు మినహా మిగతా వాటికి అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లయింది. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఢిల్లీలో సమావేశమే చర్చించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంతో తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, గోవా అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం గోవా మినహా మిగిలిన 4 రాష్ట్రాల్లోని 14 స్థానాలకు అభ్యర్థుల పేర్లతో జాబితాను పార్టీ విడుదల చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, రాష్ట్రంలో మరో 4 పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. ఇటు మిగతా అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. ఇటు నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు ముదిరాజ్, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ, అదేవిధంగా భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్లను కూడా ప్రకటించింది ఏఐసిసి హైకమాండ్. అయితే ఇంకా ఖమ్మం, అదేవిధంగా వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలు ఇంకా కొలిక్కి రాకపోవడంతో పక్కన పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు మొత్తం దాదాపుగా 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి మొత్తం 13 పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. నిన్న నైట్ 10:30 తర్వాత ఇటు ఏఐసిసి నుంచి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్. ఇందులో తెలంగాణ నుంచి 4 అభ్యర్థులు కూడా ప్రకటించడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా ఇటు కాంగ్రెస్ లో ఇటు టికెట్ల పంచాయతీ ఇంకా నడుస్తూనే ఉంది, ఇంకా కొలిక్కి రాలేదు. దీనిపై కూడా కసరత్తు చేసింది ఏఐసిసి. ఈ నేపథ్యంలో నిన్న కేంద్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కూడా మరోసారి సమావేశమైంది. సమావేశంలో మిగతా అభ్యర్థుల ఎంపికపై కూడా తుది కసరత్తు చేసింది. ఈ 3వ విడత జాబితాలో మొత్తం ఇటు తెలంగాణతో పాటు ఇంకా మిగతా 10 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై కూడా కసరత్తు చేసింది. దీనిలో ప్రధానంగా నిన్న మొత్తం 4 తెలంగాణ పార్లమెంట్ సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా ఇటు నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. కాబట్టి ఆయన గతంలో ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జగిత్యాల అసెంబ్లీ టికెట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కానీ కేంద్ర అధిష్టానం ఆయన పైనే మొగ్గు చూపి నిజామాబాద్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అవకాశం మరోసారి కల్పించింది. ఇక మెదక్ నుంచి ఇటు బీఎస్పీ నుంచి కాంగ్రెస్ వచ్చినటువంటి నీలం మధుకి టికెట్ ఖరారు చేసింది. అయితే మెదక్ విషయంలో మాత్రం ఇటు జగ్గారెడ్డి ఫ్యామిలీ నుంచి కూడా ఇవ్వాలని కూడా బలంగా పేరు వినిపించినప్పుడు కూడా చివరి నిమిషంలో ఇటు హైకమాండ్ ఇటు మెదక్ టికెట్ ను నీలం మధుకి కూడా కేటాయించింది. అయితే ఆయన మొన్ననే ఇటు బీఎస్పీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. అంతకు ముందు కూడా ఈయన బీఎస్పీ నుంచి కూడా పోటీ చేయడం జరిగింది. తర్వాత ఓడిపోవడంతో మళ్ళీ కాంగ్రెస్ గుడి కూడా చేరడం జరిగింది. కాబట్టి ఈయన కూడా టికెట్ కన్ఫర్మ్ చేసింది. ఇక భువనగిరి టికెట్ విషయంలో మాత్రం దాదాపుగా కొలిక్కొచ్చింది. ఇటు చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేసింది. ఇక్కడ ఇటు కొమ్మిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి టికెట్ కోసం కూడా కొమ్మిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ చివరి నిమిషంలో మాత్రం ఇటు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, అదేవిధంగా టీపీసీ ఉపాధ్యక్షుడు ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేసింది. ఇక మిగతా స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇటు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు ఇంకా అభ్యర్థులు ఖరారు చేయలేదు. వీటిపై ఇంకా మరో సమావేశంలో ఇటు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా సమావేశమై మరోసారి యొక్క నియోజకవర్గాలపై చర్చించిన తర్వాత మరోసారి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే నిన్న ఢిల్లీలో ఇటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, గోవా అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చించారు. అయితే పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ,
అదేవిధంగా జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ యొక్క సెంట్రల్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కూడా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో గోవా మిగిలిన 4 రాష్ట్రాల్లోని 14 స్థానాలకి అభ్యర్థుల పేరుతో జాబితాను కూడా నిన్న నైట్ ఏఐసిసి నుంచి కూడా ప్రెస్ నోట్ వచ్చింది. అయితే తాజాగా ప్రకటించిన అభ్యర్థుల్లో జీవన్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో ఎన్నికల నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయారు. అయితే సుదీర్ఘకాలం పార్టీలో పనిచేస్తున్న ఆయన పేరుపై కూడా పీసీలో ఏకాభిప్రాయం వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి పేరును కూడా కన్ఫర్మ్ చేసింది. ఇక నీలమ్మధు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్ చెరువు టికెట్ ఆశించి చివక్షణంలో దక్కకపోవడంతో బీఎస్పీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇక బీసీ కోటాలో ఆయనకు ఇప్పుడు మెదక్ అభ్యర్థిగా ఎంపిక చేసినట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి ఇక ఆదిలాబాద్ అభ్యర్థిగా ఆత్రం సుగుణను ఎంపిక చేశారు. ఈమె గవర్నమెంట్ టీచర్, ఎస్టీ సంబంధించినటువంటి మహిళ. తొలిసారి ఒక ఆదిలాబాద్ నుంచి మహిళకు కూడా టికెట్ కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే ఈమె ఎంపికపై కూడా ఇటు అధిష్టానం ఫోకస్ చేసింది. ఎందుకంటే ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ కూడా అక్కడ ఎస్టీకి సంబంధించిన వర్గానికి టికెట్ ఇవ్వడంతో అక్కడ ఆదిలాబాద్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఆదిలాబాద్ టికెట్ రేఖా నాయక్ ఆశించినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ ఆత్రం సుగుణనే ఎంపిక చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈమె ఈ మధ్యనే గవర్నమెంట్ టీచర్ కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేయడం జరిగింది. మలిదశ ఉద్యమంలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా చాలా కీలకంగా పనిచేశారు. సతీష్, అంటే ఖమ్మం సీట్ నుంచి ప్రియాంక గాంధీని పోటీ చేయాలని టీపీసీసీ కోరినట్టు తెలుస్తుంది. అంటే దీనిపై వారు స్పందించారా? ఈ విషయంపై కూడా చర్చ జరిగింది. అయితే ఖమ్మం నుంచి కూడా ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని పోటీ చేయాలని కూడా రాష్ట్ర నేతలు ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. ఆమె ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలీ నుంచి కూడా పోటీ చేస్తారని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రెండో స్థానంగా ఖమ్మం నుంచి కూడా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నారా లేదా అన్న దానిపై కూడా ఈ సమావేశంలో స్పష్టత రాలేదు. అయితే ఈ నేపథ్యంలో ఆమె నిర్ణయం కోసం ఖమ్మం అభ్యర్థి ఎంపికను కూడా పెండింగ్ లో పెట్టడం కూడా నిర్ణయించడం తెలుస్తోంది. అయితే ఈ స్థానానికి ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని, అదేవిధంగా మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి కుమారుడు రఘురామరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బ్రదరు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్ కూడా పోటీలో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ పోటీలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ అధికారులకి కొంచెం తలనొప్పిగా ప్రారంభించుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా పోటీ పడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఎంపికపై కూడా ఇంకా కాంగ్రెస్ అధిష్టానం ఇంకా తర్జన భర్జన పడుతుంది. మరి ఇక్కడ సోనియా గాంధీని బరిలో ఇటు ప్రియాంక గాంధీని బరిలోకి తీస్తే బాగుంటుందని కూడా అధిష్టానం భావిస్తుంది. కాబట్టి ఆమె నిర్ణయానికి వదిలేశారు. కాబట్టి దీనిపై ఇంకా కొలిక రాలేదు. అదేవిధంగా మిగతా స్థానాలపై కూడా ఇంకా కొలిక రావాల్సిన అవసరం అవుతుంది. ఇటు మెయిన్ గా కరీంనగర్ నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ప్రతిపాదన వచ్చినప్పుడు కూడా ఇక్కడ వెలిచాల రవీందర్ రావు, అదేవిధంగా మిగతా కొందరి పేరు కూడా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఇక వరంగల్ స్థానానికి ఇక పిసిసి నిర్ణయం మేరకు అయితే దోబాటి సాంబయ్యకి ఇవ్వాలని కూడా ప్రతిపాదించిన కూడా అక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీ పసూరి దయాకర్, అదేవిధంగా నేమిల్ల శ్రీనివాస్, డాక్టర్ పరమేశ్వర్, అదేవిధంగా సదానందం పేర్లకు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అదే సర్వే నుంచి బలమైన అభ్యర్థి ఎంపిక చేయాలని కూడా నిర్ణయించగా పార్టీ వర్గంలో చర్చ నడుస్తుంది. ఇక హైదరాబాద్ టికెట్ విషయానికి వస్తే మాత్రం మస్కతి ఆలిని లేదంటే బీసీ నేతల త్వరలో ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచి బీసీ నేతల్ని కూడా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ లో బరిలోకి తీస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ కూడా బీసీ నేతకు అవకాశం కనిపించాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ టికెట్లు కూడా పెండింగ్ లో పెట్టింది. మొత్తానికైతే నిన్న నైట్ అయితే 4 పార్లమెంట్ స్థానాలు కూడా అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా మిగతా 4 సంబంధించిన అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. కాబట్టి మొత్తం దాదాపు ఇప్పటి వరకు అయితే 17 పార్లమెంట్ స్థానాల్లో 13 పార్లమెంట్ స్థానాల్లో ప్రమాణించడం జరిగింది. ఇంకా వరంగల్, అదేవిధంగా ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, ఇంకా ఈ యొక్క 4 సంబంధించిన పార్లమెంట్ స్థానాలపై కూడా ఇంకా కొలికి రాలేదు. ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. మేబీ ఇంకో 1 or 2 days లో మిగతా పార్లమెంట్ స్థానాలను సంబంధించిన అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తుంది. ఇంకా దీనిపై కూడా చర్చ నడుస్తుంది. కాబట్టి ఇంకా త్వరలోనే మిగతా 4 సంబంధించిన పార్లమెంట్ సంబంధించి కూడా ఒక కొలికొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ సతీష్.